రాజు ఏంది శైలు? ఏమైంది డలుగును? ఏమైంది శైలు? నీకు భయం అయితే లేదా రాజు? భయం ఎందుకు? మీ ఇంట్లో అందరూ అనుకున్నారు కదా. నీతో ఇదే ప్రాబ్లం రాజు. ఇది సీరియస్ గా తీసుకో. ఇప్పుడు 30 years క్రితం జరిగింది. ఇప్పుడు అవన్నీ జరగవని మాటలు చెప్పినావు. చూసినావు కదా శివ సంధ్య పరిస్థితి. ఇన్నేళ్ళైనా ఎవ్వరూ మారలేదు. ఈ ఊర్లో ప్రేమిస్తే చావే. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామో లేదో నాకు తెలియదు. కలిసి ఉన్న ప్రతిరోజు నాకు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇగో శైలు, నువ్వెన్నైనా చెప్పు, నీ భయం నీది, నా నమ్మకం నాది. నేను చూసుకుంటా అని చెప్పినా కదా. నువ్వు పురుషతిగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు నాకు. రేపు మా ఇంట్లో అందరూ కరీంనగర్కి పెళ్ళికి పోతుండ్రు. రేపంతా నీతో హ్యాపీగా ఉండాలని ఉంది. నాకు చార్మినార్ చూడాలని ఉంది. హైదరాబాద్ తీసుకుపో. నువ్వు హ్యాపీగా ఉంటావా? సరే, రేపు పోదాం. చార్మినార్ పోదాం రేపు. ఓకే. హైదరాబాద్ వచ్చింది. శైలు, 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 శైలు. సరే, ఏమని చూసారు? అక్కడ ఎంక్వైరీలో కంప్లైంట్. అరే, ఈ లవ్ స్టోరీ నా అవకాశం కూడా ఏదిరా నా టెన్షన్ ఏమి ఉంటే ఏందిరా నీలోలి? అరే శైలు, నువ్వు లేచిపోయిలారా? ఊరంతా అదే మాట్లాడుకుంటారు. శంకర్ పటేల్ మనుషులు నీకోసం ఎదుగుతారు. కనిపిస్తే మాత్రం ఉట్టి కట్టడానికి రెడీగా ఉన్నారు. ఓ పిల్ల, నువ్వు ఊరిమోక నచ్చావు. మా బేబీ సపోర్ట్ అవుతుండరు. గది చెప్పడానికి ఫోన్ చేసిన.